6 సీట్లు అక్కడ రాబోతుంది. ఓకే ఓకే అంటే ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ సర్వే నాగన్న సర్వే మీదే ఎక్కువగా అన్ని పార్టీలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకు ఇలా వచ్చింది, బీజేపీకి ఒక్క సీట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది అసెంబ్లీ సీటు, అండ్ గెలుస్తుంది అనుకున్న చాలా కీలకమైన నియోజకవర్గాలను కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఎందుకు కోల్పోబోతోంది, వీటన్నిటి మీద కూడా చాలా డీటెయిల్డ్ గా ఇన్డెప్త్ గా చాలా మంది నాయకులు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. సో ఒకసారి నాగన్న సర్వే జిల్లాల వారీగా డీటెయిల్డ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క జిల్లా గురించి నేను చెప్పిన తర్వాత మీ అభిప్రాయం, మీరు ఏకీభవిస్తారా విభేదిస్తారా అనేది మీ ఇష్టం. తప్పకుండా. రైట్. నాగన్న సర్వే ముందు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఇస్తోంది నాగన్న సర్వే, తెలుగుదేశం పార్టీకి 4, ఒకటి టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి. ఆ నియోజకవర్గాలు కూడా ఒకసారి నేను చెప్తాను. ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీకి ఇస్తోంది, అక్కడ బెందలం అశోక్ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చాపురం. పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ శ్రీదిరి అప్పలరాజు మరోసారి గెలవబోతూ ఉన్నారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ కింజరపు అచ్చెన్నాయుడు గెలవబోతూ ఉన్నారు. పాతపట్నం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నాగన్న సర్వే కాస్త ఎడ్జ్ ఇస్తోన్న పరిస్థితి. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మాన ప్రసాదరావు మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఆముదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ్మినేని సీతారాం మరోసారి గెలవబోతూ ఉన్నారు. ఎచ్చెర్ల టీడీపీ అభ్యర్థి ఈశ్వరరావు ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీకే ఇస్తోంది నాగన్న సర్వే, ఇక్కడ బగ్గు రమణమూర్తి గెలవబోతూ ఉన్నారు. రాజాం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ తాలే రాజేష్ గెలవబోతూ ఉన్నారు. కొండ్రు మురళీమోహన్ ఓడిపోతూ ఉన్నారు అనేది నాగన్న సర్వే అంచనా. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గం పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో అక్కడ నిమ్మక జయకృష్ణ లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ సింపథైజర్, ఆయన జనసేన పార్టీలోకి వచ్చి టికెట్ సాధించుకున్నారు, పోటీ చేశారు. కానీ అక్కడ విశ్వసరాయ కళావతి గెలవబోతూ ఉన్నారు అనేది ఈ నాగన్న సర్వే అంచనా. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఓడిపోతుంది, తెలుగుదేశం పార్టీ 4 స్థానాలకి పరిమితమవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో గెలవబోతోంది, ఒకటి టఫ్ ఫైట్ ఉండబోతోంది శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో. ఆ ఒక్క నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. ఆ పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అక్కడ ఎడ్జ్ ఉంటుంది అనేది నాగన్న సర్వే ప్రెడిక్షన్, నాగన్న ప్రెడిక్షన్. ఇది శ్రీకాకుళం గురించి మీ కామెంట్. డెఫినెట్గా అవుట్ ఆఫ్ 9లో ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బెందాలో అశోక్ అనే వ్యక్తి 2014-19లో కూడా ఆయనే టీడీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గెలవబోతున్నాడు అక్కడ. తర్వాత పలాస వచ్చేసరికి అక్కడ వైసీపీ అప్పలరాజు గారు గెలవబోతున్నారని చెప్పి అంటున్నాడు. కానీ అక్కడ గౌతు శిరీష ఈమె మంచి పోరాట యోధురాలుగా అక్కడ పనిచేసింది, మంచి రిప్యుటేషన్ ఉంది. ఇక్కడ టీడీపీ గెలవబోతుంది ఇక్కడ ఆయన దానికి అగ్నెస్ట్ గా. ఇకపోతే మూడోది టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, నో డౌట్ అక్కడ ఎందుకంటే పోలనాటి వెలమ ఓట్లు ఉన్నాయి, సామాజిక వర్గ సమీకరణలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అక్కడ గెలవబోతున్నారు. ఇకపోతే అండి పాతపట్నం నో డౌట్ దానికి ఏమేంటంటే రెడ్డి నాగభూషణం అనేది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వెరీ పవర్ఫుల్ ఆఫీసర్, ఆయన చనిపోయారు. వాళ్ళ పాప కూడా 34 ఐఏఎస్ ర్యాంక్, తూర్పు కాపు సామాజిక. ఇక్కడ 34% ఉన్నారు. ఆమె అభివృద్ధికి బాగా చేసింది రెడ్డి శాంతి. డెఫినెట్గా ఇక్కడ వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇకపోతే శ్రీకాకుళం వచ్చేసరికి ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ ఓడిపోయే అవకాశం స్పష్టంగా ఉంది, విభేదిస్తున్నారు. ఇక్కడ గోండు శంకర్ అనే వ్యక్తి అక్కడ గెలవబోతారు, బీసీ, పోలినాటి వెలమ. ఎందుకంటే పోలినాటి వెలంలో ఇక్కడ చాలా కీలకమైన ఇది ఉన్నారనమాట. ఇకపోతే ఆముదాల వలస తమ్మినేని సీతారాం కూడా ఇక్కడ ఓడిపోతున్నారు డెఫినెట్ గా. నాగన్నకి రివర్స్ ఇక్కడ కోన రవికుమార్, ఎందుకంటే ఇతని మీద కేసులు పెట్టి రకరకాలుగా పోరాడుతున్నాడు, ఇతను రవికుమార్ గెలుస్తున్నాడు. ఇకపోతే వీళ్ళకి హెచ్ఆర్లో మాత్రం వైసీపీ వాళ్ళు చెప్పినట్టు, ఆయన చెప్పిన నాగన్న చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే హెచ్ఆర్ల. ఇక్కడ ఏమవుతుందండి, బొగ్గు చెప్పేసాడండి వాళ్ళకి వ్యతిరేకంగా, సారీ హెచ్ఆర్లో చూడండి, హెచ్ఆర్లో టీడీపీకే ఇచ్చింది నాగన్న సర్వే. ఇది ఈశ్వరరావు వచ్చాడు. ఇక్కడ డౌట్, ఇక్కడ హోరావారి పోరు జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నర్సన్నపేట బొగ్గు రమణమూర్తి
టీడీపీకి ఆయన పోలినట్టు వెల్మ. ఇక్కడ సామాజిక సమీకరణలో వీళ్ళ బ్రదర్స్ ఇద్దరు ధర్మాన కృష్ణప్రసాద్ కావచ్చు, ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ ఓడిపోయే అవకాశాలు ఇద్దరు పోలినట్టు వెల్మ కదా, ఇద్దరు ఓడిపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ పోతే రాజాం వచ్చేతలకి ఇక కోండ్రు మురళి చివరి స్టేజ్ లో హోరాహోరీగా జరిగిన ఈ పోరులో స్వల్ప మెజార్టీ అయినా కానీ మాజీ మంత్రి కోండ్రు మురళి ఇక్కడ గెలవబోతున్నాడు. ఓకే, ఆయన ఓడిపోతున్నాడని ఆయన సర్వేలో ఉంది, ఇక్కడ గెలవబోతున్నాడు. ఇక్కడ చూసుకుంటే 6 సీట్లు అవుట్ ఆఫ్ 9 కి ఏ పాయింట్ చూసుకున్నా 6 సీట్స్ టీడీపీకి వస్తాయి. నిమ్మక జయకృష్ణ సో చివరి టైంలో ఆయన టికెట్ వేయడం వల్ల జనసేన మాత్రం ఆ సీటు గెలిచే అవకాశాలు లేవు, అక్కడ వైసీపీ. అంటే మీరు మొత్తం 10 నియోజకవర్గాల్లో, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఎన్ని ఇస్తున్నారు టీడీపీకి? ఇప్పుడు 6 6+1 6+1 3 మాత్రమే వైసీపీ. అంతే కదా, అంతే కదా. రైట్, మీరు 7 ఇస్తున్నారు టీడీపీకి, 3 వైసీపీకి. కానీ నాగన్న సర్వే ప్రకారం 5 వైసీపీ, 4 టీడీపీ, 1 టఫ్ ఫైట్ పాతపట్నం. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లా. విజయనగరంలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది, నెల్లిమర్లలో ఫలితం కూడా జనసేన పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆల్రెడీ వీ డిస్కస్డ్, ఒక 4 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. నెల్లిమర్లలో లోకం మాదివి ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి మెజారిటీ సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. నాగన్న సర్వే కూడా అదే చెప్తోంది. ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం 9 నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలవబోతోంది, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేది నాగన్న అంచనా. ఆ 2 టఫ్ ఫైట్లు ఉన్న నియోజకవర్గాలు, 1 బొబ్బిలి, 2 విజయనగరం. ఈ బొబ్బిలి నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంటుందనేది ఈ సర్వే అంచనా. అండ్ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇది టఫ్లో టఫ్. ఈ మొత్తం టోటల్ టఫ్ ఉన్న 33లో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉంటే, ఈ మొత్తం టోటల్ వెరీ టైట్ పొజిషన్ ఉన్న నియోజకవర్గాల్లో ఈ విజయనగరం నియోజకవర్గం కూడా ఒకటి. ఇది నాగన్న అంచనా. ఒకసారి నియోజకవర్గాల పేర్లు కూడా చెబుతాను. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతోంది. పార్వతీపట్నం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బొబ్బలి టఫ్ ఫైట్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వైసీపీకే ఎడ్జ్ ఉంది. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మంత్రి, ఆయన మళ్ళీ గెలవబోతూ ఉన్నారు. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. నెల్లిమర్ల వైసీపీ. విజయనగరం టఫ్ అంటే టఫ్, శృంగవరపుకోట వైసీపీ ఇక్కడ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. మొత్తం 9 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 నియోజకవర్గాల్లో టఫ్ పరిస్థితి. కానీ కూటమికి ఖచ్చితంగా విజయనగరం జిల్లా నుంచి ఒక స్థానమైనా గెలుస్తుంది అని చెప్పి నాగన్న సర్వే చెప్పలేకపోతోంది. వైసీపీకి ఎడ్జ్ ఇచ్చింది ఇక్కడ. 7 స్థానాలు, ఎక్కువ స్థానాల్లో అవుట్ ఆఫ్ 9 7 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో టఫ్. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇక్కడ మీరు చెప్పినట్టు ఈయన నాగన్న సర్వేలో కురుపాం, తర్వాత పాముల పుష్పాని కావచ్చు, సాలూరు రాజన్నదరు కావచ్చు, తర్వాత బొబ్బిలి రాదు, తర్వాత చీపురుపల్లి బొత్స గారు కావచ్చు, గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య, తర్వాత వచ్చేసరికి విజయనగరం పోతుంది. నెల్లిమర్ల ఇక్కడ పక్కాగా స్వల్ప మెజార్టీతో లోకం మాధవి గెలవబోతున్నారు. మీరు జనసేనకి ఇస్తున్నారు ఎడ్జ్? జనసేనకు వస్తుంది. చివరిలో అది మారింది. తర్వాత శృంగవరపుకోట కూడా ఇక్కడ వైసీపీకి వస్తుంది. అంటే 3 2 ప్లస్ 5 వస్తున్నాయి అనమాట. ఇక్కడ 5 కూటమికి, 5 వైసీపీకి, 5 వైసీపీ, 4 కూటమికి. దానిలో జనసేనకు ఒకటి. జనసేనకు ఒకటి. ఓకే, మీ అంచనా అది? అవునండి, తప్పకుండా. ఇక్కడ ఏంటంటే పార్వతీపురం వచ్చేదలికి కూటమి వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేదలికి బొబ్బిలి వచ్చేదలికి పివికే రంగారావు బేబీ నాయన గెలుస్తున్నారు. తర్వాత లోకం మాధవి కూటమిలో, తర్వాత అదితి విజయలక్ష్మి. ఇక్కడ ఏంటంటే 78 నుంచి 83, 85, 89, 94, 99, 2009 వరకు అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యురాలుగా ఈమెను గెలిపించే పరిస్థితి అక్కడ ఉందన్నమాట. రైట్. ఇక ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండవచ్చు. దానిలో ఒకటి వైసీపీకే ఎడ్జ్ ఉంది, ఒకటి టఫ్ అంటే టఫ్. ఇక విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15లో నాగన్న ఇచ్చిన సర్వే ప్రకారం 7 తెలుగుదేశం పార్టీ కూటమి
గెలవబోతోంది, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, 2 టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తం విశాఖ జిల్లాలో జనసేన పార్టీ 4 స్థానాల్లో పోటీ చేసింది. సో ఏ స్థానంలో నాగన్న అంచనా ప్రకారం ఎవరు గెలవబోతూ ఉన్నారు ఈ 15 నియోజకవర్గాల్లో అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. భీమిలి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలవబోతూ ఉన్నారు అవంతి శ్రీనివాసరావు మీద. విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, వెలగపూడి రామకృష్ణబాబు గెలుస్తూ ఉన్నారు. ఎంవి సత్యనారాయణ విశాఖ ప్రస్తుత ఎంపీ, ఆయన ఓడిపోయే అవకాశం ఉంది. విశాఖ దక్షిణం ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్తో ఆయన పోటీ పడ్డారు. జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక 10-12 సీట్లలో గెలుస్తుందనే అంచనాల్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో విశాఖ దక్షిణం ఖచ్చితంగా జనసేనకి వస్తుందని వాళ్ళు కౌంట్ చేసుకున్న పరిస్థితి. కానీ నాగన్న ఏం చెప్తూ ఉన్నారంటే అక్కడ టఫ్ ఫైట్ నడిచింది. వాసుపల్లి గణేష్ కుమార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎడ్జ్ ఉంది అనేది నాగన్న అంచనా. ఇక విశాఖ ఉత్తరం వైసీపీదే, కేకే రాజు గెలవబోతూ ఉన్నారు. విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోతారు అని చెప్పి నాగన్న అంచనా. విశాఖ పశ్చిమం అక్కడ టఫ్ ఫైట్, టఫ్లో టఫ్, మళ్ళీ ఎటు కూడా ఎడ్జ్ చూపించని పరిస్థితి. గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పల్లా శ్రీనివాసరావు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతూ ఉన్నారు. కర్ణం ధర్మశ్రీ చోడవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు. మాడుగుల వైసీపీ అభ్యర్థి ఏర్ల అనురాధ గెలవబోతూ ఉన్నారు. అరకు లోయ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించారు. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం గెలవబోతూ ఉన్నారు. పాడేరు ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరాజు గెలవబోతూ ఉన్నారు. అనకాపల్లి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కిన స్థానం అనకాపల్లి, కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి అనకాపల్లి నుంచి గెలవబోతూ ఉన్నారు. పెందుర్తి అక్కడ పంచకర్ల రమేష్ బాబు వెసెస్ అదీప్ రాజు, హోరాహోరీ పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. ఇక యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. పాయకరావుపేట వంగలపూడి అనితకు కాస్త ఎడ్జ్ చూపిస్తోంది నాగన్న సర్వే. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ అంటే టైట్ సిచ్యువేషన్గా ఇక్కడ మెన్షన్ చేసింది. నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు కూటమి అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఇది వాళ్ళ ప్రెడిక్షన్, నాగన్న ప్రెడిక్షన్. 7 కూటమి, 6 వైసీపీ, 2 టఫ్. మీరు చెప్పండి ఇప్పుడు. డెఫినెట్గా అంటే ఇక్కడ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ శృంగవరపు కోట ఎవరు చెప్పారు సార్? శృంగవరపు కోట వైసీపీ. ఇక్కడ శృంగవరపు కోట టీడీపీ గెలుస్తుంది. తర్వాత గంటా శ్రీనివాస్ యాస్టీస్గా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత వెలగపూడి రామకృష్ణ ఇక్కడ గెలుస్తున్నారు టీడీపీ. విశాఖపట్నం సౌత్ ఈయన డెఫినెట్గా వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ గెలుస్తాడు. అదే మెజారిటీ సర్వేలు వంశీకృష్ణ మొగ్గు చూపిస్తుంది. బట్ నాగన్న అక్కడ రివర్స్ అయింది, ఆయన ప్రిడిక్షన్ తప్పవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ గెలిచే 3 స్థానాల్లో విష్ణుకుమార్ రాజు ఇంటలెక్చువల్స్ డెఫినెట్ గా పక్కగా అక్కడ గెలిచే సీట్. అక్కడ కేకే రాజు పోటీ చేసిన తర్వాత మన జేడీ లక్ష్మీ పోటీ చేసిన ఇంటలెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీజేపీ మోదీ గారి చరిష్మా, పవన్ కళ్యాణ్ గారి ఇది పనిచేసింది. ఇక్కడ బీజేపీ స్వల్ప మెజార్టీతో ఇక్కడ గెలవబోతుంది. ఇకపోతే గణబాబు ఒకటి, పొల్లా శ్రీనివాస్ గారు చెప్పిన మాట వాస్తవమే. తర్వాత వచ్చి తెలుకండి మీరు చెప్పిన ఇదిలో అరకు, పాడేరు ఈ 2 కూడా వైసీపీకి డెఫినెట్ రిజర్వేషన్స్ వచ్చేస్తాయి. తర్వాత అనకాపల్లి వచ్చేది కొనతాల రామకృష్ణ గౌరవ సామాజిక ఆయన సీటు అన్ని సర్వేలు అది చెప్పు. తర్వాత వచ్చేదానికి పెందుర్తి పంచకల రమేష్ పక్కగా సీటు గెలవబోతున్నారు. వీళ్ళు చెప్తోంది, వైసీపీ చెప్తోంది పంచకల రమేష్ 100% అక్కడ సీటు గెలవబోతున్నాడు, 100% సీటు గెలుపుతున్నాడు. తర్వాత ఎలమర్చిది కూడా సుందరపు విజయ్ కుమార్ జనసేన గెలవబోతుంది ఇక్కడ. తర్వాత వచ్చేసరికి వంగలపూడి అనిత, మరి ఆయన ఏం చెప్పాడు తెలియదు కానీ టఫ్ ఫైట్ అన్నాడు. టఫ్ లో టీడీపీకి ఎడ్జ్ అన్నారు, ఇక్కడ టీడీపీకే గెలవబోతున్నారు. తర్వాత చింతకాల అయ్యన్న పాత్రుడు ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీ ప్రిడిక్షన్ అది. నాగన్న సర్వే ప్రకారం మొత్తం 15 నియోజకవర్గాల్లో 7 టీడీపీ కూటమికి, 6 వైసీపీకి, 2 టఫ్ ఉంటాయి అని చెప్పి. ఇక అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో
ఫలితం ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఫలితం ఉండొచ్చు అనే అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అదే ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాగన్న సర్వే 9 స్థానాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ కూటమి, ఓకే. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు మాత్రమే ఇచ్చింది. 2 టఫ్ ఫైట్ గా పేర్కొంది. ఈ 19 నియోజకవర్గాలు ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతూ ఉన్నారు, నాగన్న అంచనా ఏంటి అనేది ఒకసారి నేను చదివి వినిపిస్తాను. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడిశెట్టి రాజా, నోట్ చేసుకుని మీరు కూడా టాలీ చేసుకోవాలి. ప్రతిపాడు టీడీపీ నుంచి వరుపుల సత్యప్రియ, పిఠాపురం నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నారు. నాగన్న గారు ఇచ్చేశారు. తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. అనపర్తి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన సీటుది శివకృష్ణరాజును కాదని చెప్పి టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి కృష్ణారెడ్డిని ఆయన కండువా చేంజ్ చేసి అక్కడ టికెట్ ఇచ్చారు. కానీ అక్కడ క్యాండిడేట్ని యాక్సెప్ట్ చేశారు కానీ ఆ గుర్తును యాక్సెప్ట్ చేయలేదు అనేది నాగన్న అంచనా. సో ఇక్కడ టఫ్ ఫైట్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే సత్తి సూర్యనారాయణ రెడ్డికే నాగన్న మొగ్గు చూపుతోన్న పరిస్థితి. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ వనమాడి కొండబాబు, అంటే వెంకటేశ్వరరావు కొండబాబు అంటారు. అక్కడ టఫ్ ఫైట్ వైసీపీకి కాస్త ఎడ్జ్, అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది అనేది నాగన్న అంచనా. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసంశెట్టి సుభాష్, ఇది నాగన్న అంచనా మాత్రమే, ఇది 99 టీవీ అంచనా కాదు. ఇప్పటివరకు వివిధ సర్వే సంస్థలు వాళ్ళ అంచనాలని వ్యక్తం చేసి వాటన్నిటినీ కంపేర్ చేస్తూ అనే అనాలిసిస్ మాత్రమే. 99 టీవీ ఇప్పటి వరకు వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. రైట్, దయచేసి గమనించండి ఒకసారి. రామచంద్రపురం నుంచి వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్ కుమార్ వర్సెస్ దాట్ల సుబ్బరాజే గెలుస్తున్నారు అని చెప్పి చాలా సర్వే సంస్థలు చెప్పినప్పటికీ నాగన్న తన సర్వేలో చెప్పిన విషయం పొన్నాడ సతీష్ కుమార్ మళ్ళీ అక్కడి నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అమలాపురం నుంచి మరోసారి గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. పినిపే విశ్వరూప్ మంత్రి కూడా. అక్కడ హైదరాబాద్లో ఆనందరావు కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. జనసేన క్యాడర్ కూడా క్షేత్రస్థాయిలో సపోర్ట్ చేశారు. మరి నాగన్న మరి దేని బేస్ చేసుకుని పినిపే విశ్వరూప్ గెలుస్తారని చెప్పారనేది చూడాలి, ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి. ఇక రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ దేవ వరప్రసాద్ జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి, ఆయనతో పోటీ పడ్డారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన అభ్యర్థి దేవా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ రాపాక వరప్రసాద్ గెలిచారు, తర్వాత పార్టీ మారిపోయారు. ఇప్పుడు దేవా వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన గెలుస్తున్నారు అనేది ఈ సర్వే అంచనా. ఇక పి గన్నవరం, అక్కడ కూడా హోరాహోరీగా పోరు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవవచ్చు అనేది నాగన్న అంచనా. ఇక కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి వర్సెస్ బండారు సత్యానందరావు, చాలా టఫ్ ఫైట్ జరిగింది. బండారు సత్యానందరావు అండ్ బండారు శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు. సో వీళ్ళు 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల చెర్ల జగ్గిరెడ్డి అక్కడ గెలవగలిగారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి కూటమి తరపున తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం వచ్చింది కాబట్టి అక్కడ పోటీ చేసి బండారు సత్యానందరావు అన్న పోటీ చేశారు, తమ్ముడు సపోర్ట్ చేశారు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. మండపేట నుంచి తోట త్రిమూర్తులు, వేగుల జోగేశ్వరరావు వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరుంది. 2009, 2014, 2019లో హ్యాట్రిక్ కొట్టారు వేగుల జోగేశ్వరరావు. ఇప్పుడు 4వసారి కూడా గెలవబోతూ ఉన్నారు. తోట త్రిమూర్తులు ఓడిపోతారు అన్నది నాగన్న అంచనా. ఇక రాజానగరం రాజాదే అంటూ ఉన్నారు నాగన్న. బత్తుల బలరామకృష్ణ గట్టి పోటీ ఇచ్చారు కానీ జక్కంపూడి రాజా అక్కడ మరోసారి గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ అక్కడ గెలిచే అవకాశం ఉంది వైసీపీ నుంచి. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీదే, అక్కడ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వర్సెస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చాలా టఫ్ ఫైట్ జరిగింది. ఇద్దరు కూడా ఆయా పార్టీలో చాలా సీనియర్ నాయకులు. సో ఈ పోటీలో, ఈ హోరాహోరీ పోరులో
తెలుగుదేశం పార్టీ అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలవబోతూ ఉన్నారు. ఇక జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆయన గెలవబోతూ ఉన్నారు. తోట నరసింహంకు ఇబ్బంది తప్పదు అనేది నాగన్న అంచనా. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గెలవబోతూ ఉన్నారు మిరియాల శిరీష మీద అనేది నాగన్న అంచనా. ఇవి నాగన్న అంచనాలు మాత్రమే, నా అంచనాలు కాదు, 99 టీవీ అంచనాలు అసలే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ఇక్కడ గెలుస్తుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 9 స్థానాలు ఇచ్చింది నాగన్న సర్వే. 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేది అంచనా. అండ్ ఈ 2 టఫ్ ఫైట్ ఉన్న అనపర్తి అండ్ కాకినాడ సిటీ, ఈ 2 టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నాగన్న కాస్త ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. అంటే 10 నియోజకవర్గాల్లో వైసీపీ, 9 నియోజకవర్గాల్లో మాత్రమే 9 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది అనేది ఈ సర్వే అంచనా. ఇక మీరు చెప్పండి. వాళ్ళు ఇక్కడ ఈయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో దాడిశెట్టి రాజా డెఫినెట్గా సీటు తునిది. అక్కడ యనమల దివ్య, యనమల రామకృష్ణుడు బ్రదరు కృష్ణుడు అటు వెళ్ళిపోవటం వల్ల మైనస్ అయింది ఇక్కడ. ఇక పత్తిపాడు వచ్చేదలకి సత్యప్రియ ఇక్కడ గెలిచే సీటు. తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నారు. తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, తర్వాత అనపర్తి వచ్చేతలకి ఇక్కడ మీరు అన్నట్టు చివరిలో టికెట్ మారటం ఏదైనా కానీ ఇక్కడ వైసీపీ కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా సూర్యనారాయణ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది. లేకపోతే రామచంద్రపురం సుభాష్, వాసంశెట్టి సుభాష్, ఆయన పిల్లి సూర్యప్రకాష్ అన్నారు, ఇక్కడ సుభాష్కి వెళ్ళబోతున్నాడు కూటమి. తర్వాత వచ్చేతలకండి ముమ్మడివరం, ఇక్కడ కూడా దాట్ల సుబ్బరాజు ఆయన ఇచ్చిన దాంట్లో ఉంది, ఇక్కడ కూడా కూటమి దాట్ల సుబ్బరాజు. కాదు ఆయన ఇచ్చింది పొన్నాడు సతీష్కి ఇచ్చారు నాగన్న. ఇక్కడ దాట్ల సుబ్బరాజుకి టైట్ పోర్టులో స్వల్ప మెజారిటీ సర్వే సంస్థలు దాట్ల సుబ్బరాజు వైపే ఉంటే తెలుగుదేశం పార్టీ వైపు, మరి నాగన్న దేన్ని బేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ వైసీపీకి ఇచ్చారనేది ఇక్కడ రైట్. తర్వాత అమలాపురం వచ్చేతలకి విశ్వరూపు స్వల్ప మెజార్టీతో నా మంత్రిగా పేరు ఉంది, ఆయన అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నది. తర్వాత వచ్చేతలకి దేవ వరప్రసాద్ రాజోలు ఐఏఎస్, ఆయన బయటపడతారు, జనసేన నుంచి గెలుస్తున్నాడు స్వల్ప మెజార్టీతో. తర్వాత పి గిన్నవరం, ఇక్కడ ఈ సీటు చివరిలో వచ్చేతలకి కన్ఫ్యూజన్ దొరలో అక్కడ మహాసేన్ రాయేష్ చాలా ఇన్సిడెంట్స్ మరేనా 50-50 ఛాన్స్ ఉండే అవకాశం ఉన్నది, టఫ్ ఫైట్. తర్వాత కొత్తపేట వచ్చేసరికి బండారు సత్యానందరావు, నో డౌట్ మీరు చెప్పినట్టు బ్రదర్స్ ఏకం అయిపోయారు. తర్వాత త్రిమూర్తుల్లో బాగా టైట్, ఆయన ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నది. తర్వాత వచ్చి బత్తుల బలరాం కృష్ణ, ఆయన అన్నట్టు రాజానగరం జక్కంపూటి రాజా అంటున్నారు, కానీ బత్తుల బలరాం కృష్ణ గెలిచే అవకాశాలు జనసేన. ఎందుకు ఏంటి అనేది మొత్తం ఫలితం వచ్చిన తర్వాత డెఫినెట్ గా చెప్తాం. రాజమండ్రి మార్గాన్ని భరత్ అంటున్నారు కొన్ని సర్వేలు, కానీ ఇక్కడ ఆదిరెడ్డి వాసు పోలినట్టు వెళ్ళమ్మ ఈయన డెఫినెట్గా గెలిచే అవకాశం ఉన్నది. ఇట ఎర్రనాయుడు వాళ్ళ ఫ్యామిలీతో మనకు తెలిసిన అంశమే. ఇకపోతే రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు డెఫినెట్గా ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. తర్వాత జగ్గంపేట ఇక్కడ నెహ్రూ గారు గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ విధంగా రంపచోడవరం వచ్చేదలకి ఈ రంపచోడవరం కొవ్వూరు ఈ 2 కూడా వైసీపీకే ఎట్లున్నది. అసలు ఎస్టీ నియోజకవర్గం మొత్తం అన్ని కూడా సాలిడ్ గా అన్ని సర్వేలు వైసీపీకే ఉన్నాయి. తర్వాత నిడదవోలు వచ్చేదలకి నెక్స్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలని మాత్రమే నాగన్న ఇస్తూ ఉన్నారు, కూటమికి 7 స్థానాలని ఇస్తూ ఉన్నారు. అండ్ 4 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందనేది నాగన్న అంచనా. అండ్ ఇక్కడ టీడీపీకి 7 ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, కూటమికి 7 ఇవ్వడానికి గల కారణం ఏంటంటే జనసేన పార్టీ పొత్తులో భాగంగా అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 6 స్థానాల్లో పోటీ చేసింది. ఈ 6లో మెజారిటీ సీట్లు వస్తున్నాయి కాబట్టి రైట్. ఒకసారి నియోజకవర్గాల వారీగా చదువుతాను. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ తలారి వెంకట్రావు గెలవబోతూ ఉన్నారు. తలారి వెంకట్రావుకి కాస్త ఎడ్జ్ ఇచ్చారు నాగన్న. ఇక టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గం ఇది. నిడదవోలు నో డౌట్ ఖచ్చితంగా కందులు దుర్గేష్ గెలుస్తారనే అంచనానే అన్ని సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్నా కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎంతో కొంత కందులు దుర్గేష్కే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అనేది నాగన్న అంచనా. ఇక ఆచంట తెలుగుదేశం పార్టీదే, పితాన్ సత్యనారాయణ అక్కడ గెలవబోతూ ఉన్నారు. పాలకొల్లు నిమ్మల రామానాయుడు నో డౌట్ అన్ని సర్వే సంస్థలు కూడా నిమ్మల రామానాయుడు వైపే చూపిస్తున్న పరిస్థితి. నర్సాపురం జనసేన పార్టీ పోటీ చేసింది, అక్కడ బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు. భీమవరం టీడీపీని కూటమి నుంచి
పులపర్తి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనసేన పార్టీ కండువా కప్పుకుని జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. ఉండి అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అనేది నాగన్న అంచనా. నలుగురు రాజుల మధ్య పోటీ, అంటే ఒక రాజు పోటీలో లేరు అనుకోండి, కానీ కోల్డ్ వార్ ఉంది కదా, టికెట్ అనౌన్స్ చేసి కూడా పాపం రామరాజు గారికి ఇవ్వలేదనే బాధ ఉంటుంది కదా. సో వాళ్ళ వర్గం సపోర్ట్ చేశారో లేదో కానీ ఇక్కడ రఘురామకృష్ణం రాజుకు కష్టంగా ఉంటుందనేది నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక టఫ్ ఫైట్ ఉంటుందంట. ఎంతో కొంత పివిఎల్ నరసింహరాజు వైపే నాగన్న మొగ్గు చూపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందనేది ఆయన అంచనా. ఇక తనకు అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి ఇబ్బంది తప్పకపోవచ్చు అనేది నాగన్న అంచనా. టఫ్ ఫైట్ ఉంటుంది ఇక్కడ. తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా. ఉంగుటూరు నుంచి పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు అండ్ పచ్చమట్ల ధర్మరాజు. సర్వే సంస్థలు కొన్ని ఇటువైపు మొగ్గితే కొన్ని అటువైపు మొగ్గిన పరిస్థితి. కానీ ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు గెలుస్తారు అని చెప్పి నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక దెందులూరు కొట్టారి అబ్బయ్య చౌదరి గెలుస్తున్నారు అనేది మెజారిటీ సర్వే సంస్థలు చెప్పిన విషయం. చింతమనేని ప్రభాకర్ గురించి అందరికీ తెలుసు, చాలా వివాదాలు చుట్టూ ఉంటారు. కొట్టారి అబ్బయ్య చౌదరి అయితే చదువుకుని వచ్చిన వ్యక్తి, విద్యావంతుడు, వివాదరహితుడు, సౌమ్యుడు. కాబట్టి ఆయన వైపే దెందులూరు ఓటర్లు మొగ్గు చూపారన్నది నాగన్న అంచనా. ఇక ఏలూరు విషయానికి వస్తే ఇద్దరు కాపుల మధ్య పోటీ. ఆళ్ల కాళీ కృష్ణ, అంటే ఆయన్ని ఆళ్ల నాని అంటారు, మాజీ మంత్రి, అండ్ బడేటి రాధాకృష్ణ. వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ఈ పోరులో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. ఇక గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తానేటి వనిత హోంమంత్రి గెలవబోతూ ఉన్నారు. పోలవరం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలవబోతూ ఉన్నారు. జనసేన నుంచి పోటీ చేసిన చిర్రి బాలరాజు ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ ఖమ్మం విజయరాజు గెలుస్తారు అన్నది నాగన్న అంచనా. మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా అక్కడ సొంగ రోషన్ గెలవబోతూ ఉన్నారని చెప్పాయి. మరి చూడాలి. మొత్తంగా ఈ 15 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 1 2 3 లెట్ మీ కౌంట్ 5 6 పోటీ చేసింది కదా. యా, 6 పోటీ చేస్తే 5 గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. ఒక్కటి పోలవరం మాత్రమే పోతుంది. డెఫినెట్ గా ఆయన దాంట్లో పూర్తిగా ఏకీపిస్తారా జనసేన విషయంలోనే? మొత్తం ఓవరాల్ కాదు, ఓవరాల్ ఇన్ ద సెన్స్ ఈస్ట్ గోదావరి జిల్లా విషయంలో మాత్రం పక్కగా పోలవరం మాత్రం ఆ సీటు వైసీపీకి వెళ్ళే అవకాశం. 15లో వాళ్ళు చెప్పింది టఫ్ ఫైట్. ఇక్కడ టఫ్ ఫైట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఉండి సార్ ఉండి నో డౌట్ రఘురామ కృష్ణరాజు గారు ఉండి తణుకు కొవ్వూరు నిడదవోలు టఫ్ ఫైట్ అంటూ ఉన్నారు. నిడదవోలు కూడా అసలు మీకు టఫ్ ఫైట్, బట్ జనసేన కాస్త ఎడ్జ్, కొవ్వూరు వైసీపీ ఎడ్జ్, ఉండి వైసీపీ ఎడ్జ్, తణుకు టీడీపీ ఎడ్జ్. కొవ్వూరు వైసీపీదే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత వచ్చేసరికి నిడదవోలు డెఫినెట్ గా కందులు దుర్గేష్ గారు, తర్వాత ఆచంట పితాని సత్యనారాయణ గారు, పాలకులు నో డౌట్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు. ఇకపోతే ఆయన చెప్పి నర్సాపురం బొమ్మిడి నాయకరు, భీమవరం పులిపతి రామాంజనేయులు, రఘురామకృష్ణరాజు గారు, తణుకు వచ్చేసరికి అరిమిల్ రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాసు జనసేన తాడేపల్లిగూడెం, పచ్చమట్ల ధర్మరాజు ఇక్కడ గెలవబోతున్నాడు. ఆయన కొద్ది డౌట్ ఇచ్చినట్టున్నాడు పచ్చమట్ల ధర్మరాజుకి. చాలా సర్వీస్ సంస్థలు అసలు పుప్పాల వాసుబాబు గారి పక్కనే నిలబడ్డాయి. బట్ చూడాలి మరి ఈయన అంచనా ఏంటంటే ఇక్కడ సర్వే అంటే ఏదో అలా కూర్చుని వీళ్ళు గెలుస్తారు వాళ్ళ గెలుస్తారు అని చెప్పేయడం కాదు. చాలా ఉంటాయి. అక్కడికి పంపిస్తారు కొంతమందిని, వాళ్ళ మనుషుల్ని, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. డిఫరెంట్ పారామీటర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏదో ఊరి చివరిన ఒక 10 మందిని అడిగేసి ఆ 10 మందిలో 8 మంది ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళ వైపు చెప్పేసి సర్వే సంస్థలు కొన్ని ఉంటాయి. ఆఫీసులో కూర్చుని గెస్ట్ చేసేసి వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి సర్వే సంస్థలు కూడా ఉంటాయి. ఈ సర్వే సంస్థల విషయంలో క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. నాగన్న సర్వే అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఈ మధ్యకాలంలో 1-2 మిస్ అయినా కూడా గతంలో కూడా అంటే యాక్యురేట్గా వాళ్ళు ఇచ్చారు అనే ఇది ఉంది. కాబట్టి నాగన్న సర్వే మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది. అందుకే మనం ఈ చర్చ చేస్తాం. దెందులూరు కొట్టారి అబ్బాయి చౌదరి నో డౌట్ ఇక్కడ. తర్వాత ఏలూరు వచ్చేసరికి బడేటి రాధాకృష్ణ,
తర్వాత గోపాలపురం ఒక తానేటి వంతిక ఎడ్జ్ ఉంటుంది, పోలవరం ఎస్టీ చింతలపూడి ఈ రెండు కూడా వైసీపీకి నో డౌట్. యా ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి మాట్లాడుకుందాం. మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఈ 16లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 ఇస్తూ ఉన్నారు నాగన్న, 3 కూటమికి ఇస్తూ ఉన్నారు, 5 టఫ్ ఫైట్ అని చెప్పి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది, నాగన్న అంచనా ఏంటి అనేది ఒకసారి నేను చదువుతాను. తిరువురు, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అక్కడ కొలిక్పూడి శ్రీనివాస్ వెసెస్ నల్లగట్ల స్వామిదాస్, ఈ వీరిద్దరి మధ్య పోటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే నాగన్న మొగ్గు చూపిస్తూ ఉన్నారు, ఎడ్జి చూపిస్తూ ఉన్నారు. తిరువూరు వైసీపీతే. నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మరోసారి గెలవబోతూ ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీది, గతంలో కూడా తెలుగుదేశం పార్టీదే. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వచ్చేసారు. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు కదా, అంతే వైసీపీ నుంచి వెళ్ళారు కాబట్టి కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గన్నవరంలో గెలవబోతూ ఉన్నారు. వల్లభనేని వంశీ ఓడిపోతారు అన్నది నాగన్న అంచనా. ఇక గుడివాడ టఫ్ ఫైట్ ఉంటుంది, అది ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తుంది అనేది ఈ సర్వే అంచనా. అక్కడ కొడాలి నానికి ఎడ్జ్ ఉంది. కైకులూరు దోల నాగేశ్వరరావు వెసెస్ కామినేని శ్రీనివాసరావు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 10 స్థానాల్లో కైకులూరు కూడా ఒకటి. ఈ కైకులూరులో కామినేని శ్రీనివాస్ ఓడిపోతారట నాగన్న చెప్తూ ఉన్నారు. దోల నాగేశ్వరరావు మళ్ళీ గెలవబోతూ ఉన్నారనేది ఆయన చెప్తున్నమాట. పెడన్లో తెలుగుదేశం పార్టీ కాగిత కృష్ణప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టు మరోసారి, వాళ్ళ ఫాదర్ లాస్ట్ టైం పిలిచారు, వాళ్ళ అబ్బాయి కదా, అందుకే మరోసారి అని వచ్చిన ఫ్లోలో ఆయన గెలవబోతూ ఉన్నారు కిట్టు. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. అవనిగడ్డ జనసేన పార్టీ బుద్ధప్రసాద్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టెక్నికల్గా జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓడిపోతారు. పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కైలే అనిల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. పెనమలూరు టఫ్ ఫైట్ జోగి రమేష్ వర్సెస్ బోడే ప్రసాద్, ఇద్దరు కూడా 2 పార్టీల్లోనూ ఉద్దండులు అన్ని రకాలుగా కూడా. అక్కడ టఫ్ ఫైట్లో టఫ్ అని చెప్తూ ఉన్నారు, ఎటువైపు కూడా ఎడ్జ్ ఇవ్వట్లేదు నాగన్న. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే వైసీపీ షేక్ ఆసిఫ్ గెలుస్తున్నారు అంటూ బాంబు పేల్చారు. సుజనా చౌదరి అక్కడ ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. మరి చాలా సర్వే సంస్థలు కొన్ని టఫ్ ఇచ్చాయి, కొన్ని బీజేపీ వైపు మొగ్గాయి, సుజనా చౌదరి వైపు. కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు షేక్ ఆసిఫ్ అనేది నాగన్న అంచనా. విజయవాడ సెంట్రల్ వెలంపల్లి శ్రీనివాసరావు గెలుస్తున్నారు అనేది నాగన్న అంచనా. మరి నాకు ఇది అర్థం కావట్లేదు అసలు మొత్తం మెజారిటీ సర్వే సంస్థ అదే కదా చెప్పింది. బోండా ఉమా లాస్ట్ టైం మలాది విష్ణు చేతిలో 25 ఓట్ల తేడాతో ఆయన సానుభూతి, సెంటిమెంట్, కూటమి, పవన్ కళ్యాణ్ సపోర్ట్, ఇంకా చాలా అందరూ రాధా సపోర్ట్ చేశారు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి ఖచ్చితంగా అక్కడ బోండా ఉమా గెలుస్తారని అన్ని సర్వే సంస్థలు చెప్తుంటే, మరి వెలంపల్లి శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ తూర్పు విషయానికి వస్తే వైసీపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, దేవినేని అవినాష్ వైసీపీలో యువ నాయకుడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరులో దేవినేని అవినాష్ వైపే విజయవాడ తూర్పు ఓటర్లు నిలబడ్డారు అన్నది నాగన్న అంచనా. మైలవరం విషయానికి వస్తే అక్కడ మైలవరంలో వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ టఫ్ ఇచ్చారు నాగన్న, టఫ్లో ఎడ్జ్ ఎవరికి ఇవ్వలేదు, టఫ్లో టఫ్ ఇచ్చారు. ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కూడా అక్కడ మొండితోక జగన్మోహన్ రావు వెసెస్ తంగిరాల సౌమ్య, అది కూడా టఫ్, ఎవరికి ఎడ్జ్ ఇవ్వలేదు, టఫ్లో టఫ్ ఇచ్చారు. నెక్స్ట్ జగ్గయ్యపేట సామినేని ఉదయభాను గెలవబోతూ ఉన్నారు. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఓడిపోతారు. జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అనేది నాగన్న అంచనా. మొత్తం 16 కాన్స్టిట్యున్సీస్లో 8 వైసీపీకి ఇచ్చారు, 3 కూటమికి ఇచ్చారు, 5 టఫ్ ఇచ్చారు. ఆ టఫ్ ఇచ్చిని కూడా చెప్తూ ఉన్నాం మరోసారి. గుడివాడ, పెనమలూరు, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ. ఇప్పుడు చెప్పండి. ఓన్లీ ఆయన దాంట్లో పూర్తిగా విభేదిస్తా ఓన్లీ 3 సీట్లు మాత్రమే ఇక్కడ వచ్చే అవకాశం. ఎందుకంటే నల్లగట్ల స్వామిదాసు, ఈ కొలికలపూడి శ్రీనివాసు తాడికొండ చేస్తే గెలిచేవాడు, ఈయన స్థానికేతరుడు అనేది వచ్చేసింది ఇక్కడ. కాబట్టి అక్కడ వైసీపీ తిరువూరు. తర్వాత వచ్చేసరికి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసి వెలమ, ఈయన కూడా మంచి పేరుంది, ఆయన గెలవబోతున్నాడు.
తర్వాత వచ్చేసరికి కైలే అనిల్ కుమార్ పామరు. ఈ 3 స్థానాలు తప్పితే మిగతా కంప్లీట్గా టీడీపీ గెలుస్తుంది. టీడీపీ గెలిచే స్థానాలు ఎర్లగడ్డ వెంకటరావు గన్నవరం, తర్వాత వచ్చేసరికి గుడివాడ వెనుగండ్ల రాము. నాని ఓడిపోతారు, నాని ఓడిపోతున్నాడు, నాని డెఫినెట్గా ఓడిపోతాడు. తర్వాత కామినేని శ్రీనివాస్ ఆయన ఓడిపోతారు అంటున్నారు, డెఫినెట్గా గెలిచే సీటు. అదే సమయంలో కాగితపు కృష్ణప్రసాద్ ఆయన గెలుస్తున్నాడు, ఇక్కడ గెలుస్తున్నారు. ఇక్కడ మచిలీపట్నం పేరుని నాని వ్యవహార శైలి వల్ల, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఫ్యామిలీ ఇది వల్ల కంప్లీట్గా సామాజిక వర్గాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కూటమి కావచ్చు, ఇక్కడ కిట్టు ఓడిపోతున్నాడు. కొల్లు రవీంద్ర గెలుస్తాడు. సీనియర్ నాయకుడు, పార్టీని కనిపెట్టుకున్నాడు. సామాజిక సమీకరణలో భాగంగా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గెలుస్తున్నాడు. నేను 2 సర్వేలు చెప్తా. ఇప్పుడు ఒక సర్వే చెప్పాను, 2వ సర్వే కూడా చెప్తా. ఆత్మసాక్షి కూడా చెప్తోంది వైసీపీదే మచిలీపట్నం మరోసారి అని. డెఫినెట్గా ఇక్కడ అంటే అప్పుడు పీపుల్ పల్స్ ఇంకోటి కూడా వచ్చింది, పీపుల్ పల్స్ కానీ రైస్ కానీ అన్ని కూడా చూడాలి. తర్వాత ఎస్ఎస్ ఇంకోటి సర్వే ఉంది. ఏదైనా కానీ ఇక్కడ అంటే కొల్లు రవీంద్ర డెఫినెట్గా గెలుస్తాడండి. ఉన్న తర్వాత మండల ప్రసాద్ నో డౌట్ ఆయన గెలుస్తున్నాడు, సౌమ్యుడు. తర్వాత వచ్చేసరికి పామరు వాళ్ళదే. ఇక బోడే ప్రసాద్ ఇక్కడ ఎంత టైట్ ఉన్నా ఆయనే బయటపడేది. ఇక్కడ జోగి రమేష్ మీద అనుకుంటా టఫ్ ఉంటుంది అనేది ఈయన బయటపడతాడు టీడీపీ. విజయవాడ పశ్చిమొచ్చరికి ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసరికి షేక్ హసీఫ్ అనేది ఫైనాన్స్ పరంగా వీక్. ఏ విధంగా చూసుకుని ఇక్కడ కలిసి వచ్చింది ఏంటంటే మోడీ గారు రావటం రోడ్ షో, తర్వాత రోజే పవన్ కళ్యాణ్ గారు రాధా మీటింగ్ పెడతాం, అన్ని కలిసి వచ్చినాయి. అక్కడ ఎంత వ్యతిరేకత చేసినా అక్కడున్న జనసేన మాజీ లీడరు అది పట్టించుకోలేదు. ఇక్కడ కేడర్ అంతా ఒక్కటైపోయింది. బీజేపీ ఇక్కడ సుజనా చౌదరి గెలవబోతున్నారు. రైట్, ఓకే. తర్వాత ఒక బోండా ఓమ అయితే మీరు అన్నట్టు స్వల్ప ఇది సెంటిమెంట్ ఉంది. రాధా ఫ్యాక్టర్, మంగవీటి ఫ్యామిలీ ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, టీడీ ఫ్యాక్టర్ అన్ని ఇదిలో విజయవాడ సెంట్రల్ వచ్చేది బోండా ఓమ గెలవబోతున్నాడు. తర్వాత దేవినేని అవినాష్ ఓడిపోతున్నాడు. విజయవాడ తూర్పు కూడా గద్దె రామ్మోహన్ రావు డెఫినెట్గా పార్టీ నిలబడిన వ్యక్తి, సీనియర్ నాయకుడు, ఆయన గెలవబోతున్నారు. తర్వాత వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి ఒక టీడీపీ పోటీ చేశాడు, ఇతనే గెలవబోతున్నాడు. తర్వాత రైతులకి నందిగామ ఆయన టైట్ ఫైట్ అన్నాడు. తంగిరాల సౌమ్య టీడీపీ ఇక్కడ గెలవబోతుంది. తర్వాత ఇక సామినేని ఉదయభవన్ అక్కడ గెలుస్తారన్నాడు. శ్రీరామ్ తాతయ్య గారు ఇక్కడ గెలవబోతున్నాడు. మీరు ఎంటైర్ గా విభేదిస్తున్నారు. ఇప్పుడు దాకా ఈస్ట్ వెస్ట్ లో మీరు ఏకీభవించారు, బట్ దీంతో విభేదించారు. చూద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం 3 వైసీపీ, అంతే 3 కానీ ఇక్కడ 8 వైసీపీ, 3 కూటమి, 5 టఫ్. ఆ టఫ్లో కూడా ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కవచ్చు అనేది నాగన్న అంచనా. ఇక నెక్స్ట్ గుంటూరులో ఇదే సెకండ్ ఎక్కువ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లా ఆంధ్రప్రదేశ్లో 17 నియోజకవర్గాలు. ఈ 17 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, తెలుగుదేశం పార్టీకి 8, 2 టఫ్ ఉండవచ్చు అనేది నాగన్న అంచనా. ఒక్కొక్క నియోజకవర్గం గురించి నేను చెప్తాను. పెదకూరపాడు వైసీపీ వైపు నాగన్న మొగ్గు చూపిస్తూ ఉన్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీ, మంగళగిరి టీడీపీ, నారా లోకేష్. పొన్నూరు టీడీపీ, ధూళిపాళ్ల నరేంద్ర. వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం వరకుటి అశోక్ బాబు, నక్క ఆనంద్ బాబు మీద గెలవబోతూ ఉన్నారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ నుంచి అనగాని సత్యప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. తెనాలి అన్నాబత్తుని శివకుమార్, నాదండ్ల మనోహర్ మీద గెలవబోతూ ఉన్నారు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోన రఘుపతి మరోసారి గెలవబోతూ ఉన్నారు. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ బుర్ల రామాంజనేయులు గెలవబోతూ ఉన్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ నుంచి విడతల రజని గెలవబోతూ ఉన్నారు. గుంటూరు ఈస్ట్ టఫ్ ఫైట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది. షేక్ నూరి ఫాతిమా గెలవబోతూ ఉన్నారు. చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు మాజీ మంత్రి గెలవబోతూ ఉన్నారు గుంటూరు మేయర్ మీద, కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు మీద. ఇక సత్తెనపల్లి అంబట్టి రాంబాబు ఓడిపోబోతూ ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతూ ఉన్నారు. వినుకొండ వైసీపీ గెలవబోతోంది. బొల్లా బ్రహ్మనాయుడు. జీవి ఆంజనేయులకు మరోసారి ఓటమి తప్పదు అనేది నాగన్న అంచనా. గురజాల టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. కాసు మహేష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు మీద. ఇక మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోతారు అనేది నాగన్న అంచనా. రైట్, ఇప్పుడు చెప్పండి 17లో మీ అంచనా ఏంటి? ఇక్కడ మీరు చూసుకుంటే ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మొదట పెదకోటపాడు వచ్చింది కదండి, భాష్యం ప్రవీణ్ ఇక్కడ గెలవబోతున్నాడు.
ఆయన చెప్పింది ఇక్కడ నంబూరు శంకర్రావు ఉన్నాడు, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గెలవబోతున్నారు. ఇక్కడ తర్వాత మేకతోటి సుచరిత అన్నాడు, కానీ ఇక్కడ రాజధాని ప్రభావం ఎక్కువ ఉంది. తెనాలి శ్రావణ్ మాజీ విడిపోయినట్టున్నారు కదా ఈసారి సెంటిమెంట్ తో తెనాలి శ్రావణ్ గెలవబోతున్నారు. ఇకపోతే మంగళగిరి నోటౌట్ నారా లోకేష్ గారు అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఇక పొన్నూరు వచ్చేతలకి ఆయనగా దులిపల్లి నరేంద్ర ఇచ్చాడు, నరేంద్ర గారే గెలుస్తున్నారు. అంబటి రాంబాబు గారి బ్రదర్ అంబటి మురళి అక్కడ ఓడిపోతున్నారు. దులిపల్లి నరేంద్ర ఇక్కడ గెలవబోతున్నారు. ఎందుకంటే పార్టీలో అనేక కేసులు పెట్టి ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది, పార్టీని కనిపెట్టుకుని ఉంటాడు. తర్వాత వరికోటి అశోక్ బాబు అన్నారు వేమూరు, ఇక్కడ నక్క ఆనందబాబే గెలుస్తాడు ఉన్న సామాజిక సమీకరణలో భాగంగా. తర్వాత వచ్చేతలకి నో డౌట్ రేపల్లె అనగాని సత్యప్రసాద్. తర్వాత తెనాలి వచ్చేతలకి అన్నాబుత్రి శివకుమార్ అన్నారు. శివకుమార్ గారు 10 గంటల లోపే ఓటర్ని కొట్టింది. అది ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మీద పడింది, వ్యతిరేకంగా అధికార పార్టీకి మీద, ఆ నియోజకవర్గం మీదే కాకుండా పార్టీ మొత్తం మీద పడింది. దానివల్ల అసలు ఏం జరిగింది ఏంటి ఎవరు తప్పు తెలుసుకునే లోపే డ్యామేజ్ అయిపోయిందా? డ్యామేజ్ జరిగిందండి. ఒక్క దాని వల్ల మీరు చూపిస్తున్నారా మనోహర్ కేడ్జ్ అనేది కాదు, ఇక్కడ పోటాపోటీ టైట్ పోటీలో కలిసి వచ్చింది. జనసేన క్యాడర్ నిలబడింది అక్కడ, ప్లాన్ చేసి కొట్టించు ఏదైనా కానీ ఆయన కొట్టిన ఈయన కొట్టిన ఏదైనా కానీ ఓటర్ మీద చేసుకోవడం అనేది చాలా తప్పు. దేశంలో ఎక్కడ జరగల, ఒక తెనాల్లో జరిగింది, అది 10 గంటలలోపు జరగటం. ఏదో సాయంత్రం జరిగితే వేరే అవుతుంది. 10 జరగటం వల్ల మీడియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆల్ కాన్స్టిట్యూన్స్ 175 నియోజకవర్గాలకి. తర్వాత అది నాదెండ్ల మనోహర్ అక్కడ గెలుస్తాడు. ఈ బాపట్ల వచ్చేతలకి ఈయన కోన రఘుపతి అంటున్నారు, ఆల్రెడీ అక్కడ ఆయన ఓడిపోతున్నాడు. ఇక నరేంద్ర వర్మ అక్కడ ఓసీ క్షత్రియ అక్కడ గెలవబోతున్నారు, ఇక్కడ టీడీపీ క్యాండిడేట్. తర్వాత వచ్చేతలకి పత్తిపాడి వచ్చేతలకి రామాంజనేయులు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కార్మిక శాఖ కమిషనర్ చేశాడు, పత్తిపాటి నుంచి టీడీపీ క్యాండిడేట్ గెలిపోతుంది. గుంటూరు వెస్ట్ ఈయన చెప్పిన ప్రకారం విడుదల రజనీ గెలుస్తుందని చెప్పారు కదా, ఆమెకే ఓపు విడుదల రజనీకి. ఏంటి అంత ట్రోల్ చేశారు జన సైనికులు టీడీపీ? అక్కడ ఏంటంటే ఆమె పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు ఒక మాట అనలేదు, చిరంజీవి గారు మాకు అభిమానని, వాళ్ళ హస్బెండ్ కాపు అవటం వల్ల ఎక్కువగా ఇంటింటికి తిరిగి అవసరం అయితే రేపు పార్టీ అధికారంలో వస్తే కూటమిలోకి వస్తానని కూడా ఆమె కొంతమంది చెప్పిన మాట వాస్తవం. అక్కడ ఆ విషయంలో జరిగింది. ఇకపోతే వచ్చేసరికి గుంటూరు ఈస్ట్ వచ్చేసరికి టీడీపీ మహమ్మద్ నజీర్ ముస్లిం క్యాండిడేట్ గెలవబోతున్నారు. ఇవ్వ చిలకలూరుపేట ఇక్కడ క్యాండిడేట్ వీకు విడుదల రజనీ అటు వెళ్ళటం, తర్వాత ఇంకొక అతన్ని ఇవ్వటం, ఆయన వెళ్ళిపోవటం, చివరి క్షణంలో గుంటూరు మేయర్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం వల్ల ఇక్కడ పత్తిపాటి పుల్లారావు డెఫినెట్గా గెలుస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు అరవింద్ బాబు డాక్టర్గా మంచి పేరు ఉంది పల్నాడులోనే, అక్కడ ఆయన గెలవబోతున్నారు. ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు అక్కడ. తర్వాత వచ్చేసరికి అంబటి రాంబాబు ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, నాకు రిగింగ్ జరిగిన నా నియోజకవర్గంలో 6 బూతుల్లో రీపోలింగ్ చేయమని హైకోర్టును ఆశ్రయించాడు. ఎలక్షన్ కమిషన్ మీద పోలీసుల మీద ఎక్కడ లేదు. అక్కడ ఈయన కన్నా లక్ష్మణారావు గారి మాజీ మంత్రి ఆయన గెలవబోతున్నాడు. ఇక వినుకొండ వచ్చేతలకి జీవి ఆంజనేయులే గెలవబోతున్నాడు, శివశక్తి బయటకు ఆయన్ని కూడా. తర్వాత గురజాల వచ్చేతలకి ఎరపతిరేలు శ్రీనివాసరావు. తర్వాత చాలా వివాదాస్పదమైన మాచర్ల జోలకంట బ్రహ్మారెడ్డి ఆయన గెలవబోతున్నాడు ఇప్పుడున్న ప్రజెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. ఇక ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకొచ్చే స్కోప్ ఉన్నది ఏం కనపడుతుంది, గుంటూరు వెస్ట్ ఒకటి కనపడుతుంది. తర్వాత వచ్చేతలకి అదొక్కటే కనపడుతున్నట్టున్నది ఇక్కడండి, అంతే. ఒకటే ఇచ్చారు మీరు, ఒకటే. మీకు గుంటూరు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుసుద్ది. సత్తెనపల్లి, పొన్నూరు, అంబటి రాంబాబు, అంబటి మురళి ఇద్దరు ఓన్ బ్రదర్స్. వాళ్ళిద్దరు కూడా ఓడిపోతారనేది సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. మీరు అదే చెప్తూ ఉన్నారు, నాగన్న కూడా అదే అంచనా, 2 చోట్ల కూడా టీడీపీఏ గెలుస్తుంది అనేది. సో ఒకే ఒక నియోజకవర్గం మీరు చెప్పిన దాని ప్రకారం గుంటూరు వెస్ట్ వైసీపీకి డ్యామ్ షూర్గా వచ్చే నియోజకవర్గం అని చెప్పి, కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాగన్న 7 నియోజకవర్గాలు ఇస్తూ ఉన్నారు. 8 నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. 2 టఫ్ ఫైట్ ఉంటాయి. ఆ 2 టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉండవచ్చు. అంటే 9 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. రైట్. ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, 3 కూటమికి, 2 టఫ్ అంటూ ఉన్నారు నాగన్న. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్, నోట్ చేసుకోండి. దర్శి వైసీపీదే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. పరచూరు తెలుగుదేశం పార్టీది ఏలూరు సాంబశివరావు. అద్దంకి వైసీపీ పానెం చిన్న హనిమిరెడ్డి గెలవబోతూ ఉన్నారు. చీరాల వైసీపీ కర్ణం వెంకటేష్ గెలవబోతూ ఉన్నారు. సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ నుంచి మేరుగ నాగార్జున గెలవబోతూ ఉన్నారు.
ఒంగోలు తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గెలవబోతూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తప్పద్దు అనేది నాగన్న అంచనా. కందుకూరు టఫ్ ఫైట్ ఉంటుంది, ఇది టఫ్లో టఫ్. కొండెపి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి గెలవబోతూ ఉన్నారు. ఆదిమూలపు సురేష్కి ఓటమి తప్పదు అనేది ఈ అంచనా. మార్కాపురం టఫ్ ఉంటుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. అన్న రాంబాబు వర్సెస్ కందుల నారాయణ రెడ్డి ఈ పోటీలో టఫ్ ఫైట్లో అన్న రాంబాబు వైపు చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఇక గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కనిగిరి నుంచి దద్దాల నారాయణ యాదవ్ ఆయన గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. ఇలా 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు వైసీపీకి, 3 నియోజకవర్గాలు కూటమికి, 2 నియోజకవర్గాలు టఫ్. దానిలో ఒకటి టఫ్ ఉంటుంది కానీ వైసీపీకి ఎడ్జ్, మరొకటి టఫ్లో టఫ్. అంటే రెండు కూడా టఫ్ ఉంటాయి, 2 కూడా వైసీపీకి ఎడ్జ్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఇది నాగన్న అంచనా. 7+2 9 వచ్చే అవకాశం ఉంది వైసీపీకి, 3 కూటమికి పరిమితం అవుతుంది అనేది ఆయన అంచనా. మీ అంచనా ఏంటో చెప్పండి. ఇక్కడ ఎర్రగొండపాలెం వచ్చేసరికి తాడిపత్రి చంద్రశేఖర్ పక్కగా వైసీపీకి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. సర్వేలన్నీ చెప్తున్నాయి ఆయనే గెలుస్తాడు. తర్వాత వచ్చేసరికి ఇలా దర్శి ఊహించిన విధంగా ఇక్కడ బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటారు కదా, హోరావరిపూర్లో దర్శి కూడా ఇక్కడ టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. కూటమి మొదట్లో జనసేన అనుకున్నారు, కూటమికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఎందుకంటే ఇక్కడ భరత్ ఇంతకుముందు పోటీ చేశాడు పర్చూరు, ఆయన కూడా సొంత సిస్టర్కి పార్టీని విభేదించి ఇక్కడ సపోర్ట్ చేయటం వల్ల సామాజిక సమీకరణలో భాగంగా ఎక్కువగా కాపు సామాజిక ఉంది దర్శి, తర్వాత కమ్మ సామాజిక ఉంది, బీసీలు ఉన్నారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇక్కడికి గెలిచే అవకాశం ఉన్నది. తర్వాత వచ్చేసరికి పర్చూరు ఏలూరు సాంబశివరావు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, దీనికి నో డౌట్ అట్ ఆల్. చివరి క్షణాల్లో 2-3 మార్చేశారు, రావి రామనాథ్ బాబు, తర్వాత ఎడం బాలాజీ, తర్వాత చివరికి వచ్చేసరికి స్వల్ప తర్వాత ఆమంచి కృష్ణమోహన్ మధ్యలో ఇంతమంది మార్చడం ఇక్కడ అభ్యర్థి వీక్ అవ్వడం వల్ల ఏలూరు సాంబశివరావు గారు మొదటి నుంచి పనిచేస్తున్నాడు. స్వల్ప మెజార్టీతో పోరావరి పోరు జరిగింది ఇక్కడ. ఇక స్వల్ప మెజార్టీతోనే ఏలూరు సాంబశివరావు టీడీపీకి అక్కడ గెలవబోతుంది. తర్వాత అద్దంకి వచ్చేసరికి గొట్టిపాటి రవికుమార్, అక్కడ హనుమిరెడ్డి గెలుస్తున్నాడు, ఇక్కడ గొట్టిపాటి రవికుమారే. తర్వాత చీరాలు వచ్చేసరికి టీడీపీ ఇక్కడ మాలకొండ యాదవ్, ఇక్కడ ట్రయాంగులర్ పోలు ఆమంచి కృష్ణమోహను, కరణం వెంకటేష్, ఇక్కడ 3 మాలకొండ యాదవ్. ఈ చీల్చడం వల్ల ఇక్కడ మాలకొండ యాదవ్ ఇక్కడ బెనిఫిట్ అయ్యాడు. తర్వాత సంతనూతలపాటు వచ్చేసరికి ఇక్కడ కూడా టీడీపీ ఇక్కడ మెరుగు నాగార్జున ఓడిపోతున్నాడు. స్థానికంగా ఈయన వేమూరు పొడి చేసిన తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్లి పెట్టారు, అక్కడ విజయకుమార్. తర్వాత ఒంగోలు వచ్చేసరికి దామచర్ల జనార్దనం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెరీ టైట్ పోర్లో హోరావరి పోర్లో స్వల్ప మెజార్టీతోనే దామచర్ల జనార్దనం అంతకుముందు ఎమ్మెల్యే ఆయన గెలవబోతున్నాడు. తర్వాత వచ్చేసరికి కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, తర్వాత వచ్చేదలకి ఈయన కొండపి ఆదిమూలపు సురేష్ మాజీ మంత్రి ఓడిపోతున్నాడు, డోలా బాల వీరాంజనేయ స్వామి మంచి పేరుంది ఆయన గెలవబోతున్నాడు. తర్వాత అన్న రాంబాబు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి పోటీ చేశాడు, కందుల నారాయణ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. గిద్దలూరు కూడా ఇక్కడ టీడీపీకే ఉంది. ఈ విధంగా చూసుకుంటే కనిగిరి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డాక్టర్ ఈయనగా గెలవబోతున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ప్రకాశం జిల్లా ఒకప్పుడు కంచుకోటకున్న వైసీపీ స్వల్పంగా 2 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి. 2 సీట్లేనా? ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు, 2 మీరే తక్కువ ఇచ్చారు. రైట్. వైసీపీ అయితే 9 చూపిస్తుంది ఎడ్జ్తో సహా. 2 టఫ్ దానిలో చూపిస్తున్న పరిస్థితి. 3 స్థానాలకు మాత్రమే కూటమి పరిమితం అవుతుంది అనేది నాగన్న అంచనా. ఇక నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 5 టఫ్. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 చూపిస్తూ ఉన్నారు, ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అంటే 8 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సబ్జెక్టు కరెక్షన్, 2019లో వైసీపీకి నెల్లూరు జిల్లా నుంచి 10కి 9 అనుకుంటా కదా, 9 వచ్చినాయి. 9 కదా. ఒకసారి ఆ నియోజకవర్గాలు కూడా ఒకసారి చదువుతాను. నాగన్న అంచనా ప్రకారం కావాలి టఫ్ ఫైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కావ్య కృష్ణారెడ్డి గెలవబోతూ ఉన్నారు అనేది. అంటే టఫ్ ఫైట్లో ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఆత్మకూరు వైసీపీదే, మేకపాటి విక్రమ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి ఓడిపోతున్నారు అనేది నాగన్న అంచనా.
కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తూ ఉన్నారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు అని. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్లో కూడా చాలా టఫ్. పొంగూరు నారాయణ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు, మాజీ మంత్రి. మైనారిటీ ముస్లిం మహమ్మద్ ఖలీల్ అహ్మద్తో పోటీ పడి టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశం ఎవరికి కూడా ఎడ్జ్ ఇవ్వట్లేదు నాగన్న. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వచ్చేసరికి సిటీ ఎలా టఫ్లో టఫ్, ఇది కూడా టఫ్, వెరీ టైట్ సిచ్యువేషన్. బట్ ఎవరికి కూడా ఎడ్జ్ ఇవ్వట్లేదు నాగన్న. అదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా ఉద్దండులు. ఇక సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేది నాగన్న అంచనా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మళ్ళీ ఓటమి తప్పదు. ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే, ఆ తర్వాత వరుసగా నాకు తెలిసి 3-4 సార్లు ఓడిపోయారు. ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇది చాలా టఫ్ నియోజకవర్గం. బట్ వైసీపీకి అంటే మెరుగా మురళీధర్కి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. సూళ్లూరుపేట, ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. వెంకటగిరి టఫ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే అంటే నేదురుమల్లి వెంకట కుమార్ రెడ్డికే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఉదయగిరి విషయానికి వస్తే వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అనేది నాగన్న అంచనా. ఇలా 10లో 5 ఖచ్చితంగా వైసీపీ గెలవబోతోంది. అండ్ దీనిలో ఈ 5లో 5 టఫ్, 5 వైసీపీకి ఇచ్చారు. కూటమి ఖచ్చితంగా గెలవగలుగుతుంది అని చెప్పి నాగన్న చెప్పట్లేదు నెల్లూరు జిల్లా నుంచి. ఈ 5 టఫ్ ఇచ్చారు. ఈ 5 టఫ్లో 3 వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా నాగన్న చెప్తూ ఉన్నారు. 2 వెరీ టఫ్, అంటే ఇప్పుడు అంచనా వేయలేము అనేది. సో 5 స్థానాల్లో అయితే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. 5 టఫ్, ఆ 5లో 3 వైసీపీకి ఎడ్జ్, 2 వెరీ టైట్. మీరు చెప్పండి. ఇక్కడ ఆయన చెప్పిందంటే కొద్దిగా లిటిల్ బిట్ ఇది చేసుకుంటా అంటే కావలి వచ్చేతలకి టీడీపీ కావ్య కృష్ణారెడ్డి టైట్ పోటీ అన్నాడు, అక్కడ టీడీపీ గెలుస్తుంది కూటమి. తర్వాత వచ్చేతలకి కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గెలవబోతున్నాడు అక్కడ నెల్లూరు. వైసీపీ నుంచి వచ్చి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడ గెలవబోతున్నారు. తర్వాత నెల్లూరు సిటీ హోరావరి పోరు అయినా ఏదైనా కానీ నారాయణ వ్యూహాత్మకంగా 2 years క్రితం ఆ సీటు పెట్టుకున్నాడు. జనసేన క్యాడర్ సపోర్ట్ బట్టి అంత జనసేన సహకరించబోతే అంతకుముందు ఓడిపోయాడు. జనసేన సపోర్ట్ వల్ల నారాయణ అక్కడ గెలవబోతున్నాడు, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. తర్వాత నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మన తెలిసిన అంశమే, పార్టీని విభేదించి బయటకు వచ్చాడు, ఆయన మరలా గెలవబోతున్నాడు. తర్వాత గూడూరు ఎస్సీ పాస్యం సునీల్ కుమార్ గెలవబోతున్నారు. తర్వాత వచ్చేది సూలూరుపేట టీడీపీ విజయశ్రీ, అంటే 6 సీట్లు ఇక్కడ గెలవబోతుంది టీడీపీ. 6 సీట్లు టీడీపీ, 6 సీట్లు టీడీపీ, 4 వైసీపీకి, 4 అంటున్నారు. వైసీపీకే 4 వైసీపీ, 4 ఇచ్చారు. 4 లాస్ట్ టైం 9, ఇప్పుడు మీరు ఇస్తోంది 4. కానీ నాగన్న ఇస్తోంది 10కి 10 వచ్చే ఛాన్స్ ఉంది. లేదండి, లేదు ఆయన చెప్తారు. ఎందుకు లేదంటే రవి గారు నేను చెప్తున్నాను, నెల్లూరు మా పక్కన ఉన్న ప్రకాశం జిల్లా పక్కన ఉన్నది చాలా బలమైన నియోజకవర్గం. శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తులు విభేదించి వచ్చారు, ఆనం బ్రదర్స్ విభేదించి వచ్చారు. తర్వాత మేకపాటి వల్ల ఒక బ్రదర్ బయటకు వచ్చాడు. ఇవన్నిటికీ ఒక ఎత్తు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, ఆర్థికంగా పార్టీని ఆదుకున్నాడు, రాయలసీమ మొత్తం ఖర్చు పెట్టుకున్న వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. అటువంటి వ్యక్తి ఆయన కాదని ఆయనకి అనిల్ కుమార్ యాదవ్కి సరిపడక అక్కడున్న ఆయనకి చెప్పకుండా ఎమ్మెల్యేలు మార్చడం వల్ల రిజైన్ చేసి బయటకు వచ్చి టీడీపీలో చేరటం, ఎంపీగా పోటీ చేయటం. అసలు నా లోపల ఎక్స్పెక్ట్ చేయని విధంగా 2028 వరకు 27 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ని విజయసాయిరెడ్డి తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించడం, అక్కడ విజయసాయిరెడ్డి ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన భార్య డెఫినెట్గా గెలుస్తారు. ఆ విధంగా ఆ వ్యక్తిని వదులుకోవటం వల్ల వైసీపీకి అక్కడ దెబ్బ తగ్గుతుంది. రైట్, ఇది నెల్లూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఇక కడపలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10కి 10 క్లీన్ స్వీప్ వైసీపీకి అంటూ ఉన్నారు నాగన్న. ఒకసారి ఆ నియోజకవర్గాలు చెప్తాను. బద్వేల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ దాసరి సుధా గెలవబోతూ ఉన్నారు. రాజంపేట వైసీపీ నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కడప నుంచి షేక్ అంజాద్ బాషా గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించిన, రాయలసీమలో కేటాయించిన 2 నియోజకవర్గాలు కేటాయించారు. దానిలో 1 నియోజకవర్గం
రైల్వే కోడూరు, అక్కడ అరవ శ్రీధర్కి ఓటమి తప్పదు, కొరుముట్ల శ్రీనివాసులు మళ్ళీ గెలవబోతూ ఉన్నారనేది నాగన్న అంచనా. ఇక రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. కమలాపురం పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. ప్రొద్దుటూరు వైసీపీదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. మైదుకూరు శెట్టిపల్లి రఘురామి రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి. ఇలా 10కి 10 నియోజకవర్గాల్ని నాగన్న వైసీపీ ఖాతాలో వేసేశారు. మొత్తం సారీ ఇక్కడ 10కి 10. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జమ్మలమడుగు వచ్చేతలకి ఆదినారాయణ రెడ్డి స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫోర్గా జరిగింది. బీజేపీ పోటీ చేసిన స్థానం కదా ఇది. బీజేపీ పోటీ చేసింది జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి. తర్వాత వచ్చి కమలాపురం అన్నారు. ఈ కమలాపురం కూడా పుట్ట చైతన్య రెడ్డి అక్కడ అవకాశం ఉన్నది. తర్వాత వచ్చేతలకి 2 పక్కాగా గెలిచేది పొద్దుటూరు మైదుకూరు, నంద్యాల వరదరాజుల రెడ్డి, పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ సమాజం. బద్వేల్ కూడా పోటీ చేసింది బీజేపీ. బద్వేల్ చేసినా అక్కడ రాదు. ఇక్కడ ఒకటి ఆదినారాయణ రెడ్డికి ఒక స్కోప్ ఉందన్నమాట. ఇంకా ఈ విధంగా అంటే 3 సీట్స్, ఒకటి ప్రొద్దుటూరు కావచ్చు, మైదుగురు కావచ్చు, ఈ 2 సీట్స్ జమ్మలమడుగు కూటమిలో భాగంగా ఈ టైట్ ఫైట్లో బీజేపీ బయటపడవచ్చు. ప్రొద్దుటూరు మైదుకూరు. ఎన్ని ఇస్తున్నారు మీరు? కమలాపురం 3 సీట్లు అండి. కడపలో జగన్ ఇలాకాలో 3 సీట్లు టీడీపీ గెలవబోతుంది. బీజేపీకి ఒకటి. మిగిలినవన్నీ టీడీపీనా? మిగతా అంతా అది వైసీపీ. టీడీపీకి ఎన్ని ఇచ్చారు? టీడీపీకి ప్రొద్దుటూరు, ఓకే, మైదుకూరు సుధాకర్ యాదవ్ అండ్ వరదరాజుల రెడ్డి. తర్వాత వచ్చేసరికి కమలాపురం పుట్ట చైతన్య రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఏమో జమ్మలమడుగు బీజేపీ స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశం. వైసీపీకి ఎన్ని ఇచ్చారు మీరు? వైసీపీ మిగతా అన్ని ఈ 3 పోతే 3 + 1 4 పోతే 6 మీ అంచనా. కానీ నాగన్ చెప్తున్నారు 10కి 10 క్లీన్ స్వీప్ అనుకుంటున్నారు వైసీపీది అని చెప్పి. ఇక కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. కడప కర్నూలు అంటే అక్కడ జగన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు అని అంటారు. ఇక్కడ ఇందాక ఒకటి సార్, ఇది రాజంపేట మీరు అనుకుంటున్నారు అక్కడ వైసీపీ అనుకొని, వైసీపీ గెలవట్లేదు అక్కడ రాజంపేట. టీడీపీ సుగవాసి సుబ్రహ్మణ్యం గెలుస్తున్నాడు అక్కడ. టీడీపీ బలిజలు ఎక్కువగా. చూద్దాం, అది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మనం కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పోటీ నియోజకవర్గం, అది కూడా మనం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ కర్నూలులో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14లో 12 వైసీపీదే, 2 టఫ్. ఆ 2 కూడా వైసీపీకే ఎడ్జ్ అంటున్నారు నాగన్న. ఒకసారి నియోజకవర్గాలు చెప్తాను. ఆళ్లగడ్డ, అక్కడ భూమా అఖిలప్రియకి ఓటమి తప్పకపోవచ్చు అనేది నాగన్న అంచనా. అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది. కాస్త వైసీపీకి ఎడ్జ్ ఇచ్చారు, గంగుల ప్రజేందర్ రెడ్డికే ఎడ్జ్ ఇచ్చారు నాగన్న. కానీ టఫ్ ఫైట్ ఉంటుంది అనేది ఆయన చెప్పిన మాట. శ్రీశైలం వైసీపీదే, శిల్పా చక్రపాణి రెడ్డి గెలవబోతూ ఉన్నారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు డాక్టర్ ధారా సుధీర్. ఇక కర్నూలు టఫ్ ఫైట్ ఉంటుంది, వైసీపీకి ఎడ్జ్ ఇస్తూ ఉన్నారు నాగన్న. అక్కడ కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పోటీ చేస్తారు. ఆయన వైసీపీలోకి వెళ్ళి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. టీజీ భరత్, టీజీ వెంకటేష్ వాళ్ళ అబ్బాయి, రైట్, టీజీ భరత్ అక్కడ. కానీ అక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది, వైసీపీకి ఎడ్జ్ ఉండొచ్చు అనేది నాగన్న అంచనా. పాణ్యం విషయానికి వస్తే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గౌరు చరితారెడ్డి మీద గెలవబోతూ ఉన్నారు. నంద్యాల శిల్ప రవికిషోర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. బనగాలపల్లి వైసీపీ నుంచి కాటసాని రామరెడ్డి గెలవబోతూ ఉన్నారు బీసీ జనార్దన్ మీద. ఇక డోన్ నుంచి వైసీపీ గెలవబోతోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రి మరోసారి గెలవబోతూ ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఓటమి తప్పదు అనేది నాగన్న అంచనా. పత్తికొండ వైసీపీదే, కంగటి శ్రీదేవి గెలవబోతూ ఉన్నారు. కోడుమూరు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఆదిమూలపు సతీష్ ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. ఎమ్మిగనూరు బుట్ట రేణుక గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. మంత్రాలయం ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి. ఆధోని భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 10 నియోజకవర్గాల్లో ఆధోని కూడా ఒకటి. అక్కడ డాక్టర్ పార్థసారథి పోటీ చేశారు
బీజేపీ నాయకులు, ప్రముఖ డాక్టర్ ఆయన. సో ఆయనకి ఓటమి తప్పదు, ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు అన్నది నాగన్న అంచనా. ఇక ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విరూపాక్షి గెలవబోతూ ఉన్నారు అన్నది ఆయన అంచనా. రైట్, మొత్తం మొత్తం 14 నియోజకవర్గాలు. ఏం చెప్తారు? 12 వైసీపీ, 2 టఫ్. ఆ 2 టఫ్లో కూడా వైసీపీకి ఎడ్జ్. అంటే క్లీన్ స్వీప్ కర్నూలు జిల్లా క్లీన్ స్వీప్ అయిపోయే అవకాశం ఉంది అనేది నాగన్న అంచనా. మీ అంచనా ఏంటి? ఇక్కడ 10 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. 4 ఆలగడ్డ పోమా అఖిలప్రియారెడ్డి, తర్వాత వచ్చేసరికి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, తర్వాత బనగాలపల్లి జనార్దన్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్. ఈ 4 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది 14లో. 10 సీట్లు మాత్రం వైసీపీ. అదోని బీజేపీ అక్కడ కష్టమేనా? కష్టం. ఓన్లీ 4 మాత్రమే పోటీ. 4 ఈ 4 సీట్లే టీడీపీకి. 4 టీడీపీ అంటే 10 సీట్లు వైసీపీ. 10 సీట్లు వైసీపీ. ఓకే, అంటే ఒక 80% ఏకీభవించారు మీరు సరిపోయింది. అంతే కదా, వాస్తవంగా చూసుకుంటే. రైట్. ఇక అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 టీడీపీ, 6 వైసీపీ, 3 టఫ్ అంటూ ఉన్నారు నాగన్న. ఆ నియోజకవర్గాలు కూడా ఒకసారి నేను చెప్తాను. రాయదుర్గం టీడీపీ, కాలువ శ్రీనివాసులు గెలవబోతూ ఉన్నారు. ఉరవకొండ టీడీపీ, పయ్యావులు కేశవ్ మరోసారి గెలవబోతూ ఉన్నారు. గుంతకల్లు వైసీపీ, ఎల్లారెడ్డి గారి వెంకటరామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. గుమ్మనూరు జయరాం మీద ఆయన గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2009 పోటీ చేశారు. డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. అండ్ పార్టీ మారిపోయిన తర్వాత గుంతకల్ నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ ఆయన ఓటమి తప్పదు అనేది నాగన్న అంచనా. తాడిపత్రి టఫ్ ఫైట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు తాడిపత్రిలో అన్నది నాగన్న అంచనా. జేసీ అస్మిత్ రెడ్డి ఓటమి తప్పదట. ఇక సెంగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ ఇక్కడ గెలవబోతోంది. వీరాంజనేయులు గెలవబోతూ ఉన్నారు. ఇక అనంతపురం అర్బన్ టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ టఫ్ ఫైట్లో కూడా అనంతరామరెడ్డి వైసీపీ అభ్యర్థికే నాగన్న మొగ్గు చూపిస్తూ ఉన్నారు. వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది ఆయన నాగన్న అంచనా. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ, సురేంద్రబాబు గెలవబోతూ ఉన్నారు. రాప్తాడు అక్కడ పరిటాల సునీత లాస్ట్ టైం కూడా ఓడిపోయారు కదా 2019. ఇప్పుడు గెలవబోతూ ఉన్నారనేది మీ అంచనా. కానీ నాగన్న ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది, వైసీపీకే ఎంతో కొంత ఎడ్జ్ ఉంది, తోపితుర్తి ప్రకాష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారన్నది నాగన్న అంచనా. ఇక మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈర లక్కప్ప గెలవబోతూ ఉన్నారు. హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఓటు వచ్చేసరికి అక్కడ సపోర్ట్ చేసిన పరిస్థితి. రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్, బాలకృష్ణ ఏదో అంజలిని ఏదో అన్నారు అని చెప్పి తోసారు అని చెప్పి, బిస్లరీ బాటిల్లో ఏదో కలుపుకున్నారు అని చెప్పి ఇదంతా ట్రోల్ అవుతుంది కదా. రైట్, హిందూపురం నుంచి బాలకృష్ణ మరోసారి గెలవబోతూ ఉన్నారు. పెనుకొండ తెలుగుదేశం పార్టీ సవిత గెలవబోతూ ఉన్నారు. పుట్టపర్తి వైసీపీ, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. ధర్మవరం ఇక్కడ సత్యకుమార్కి టికెట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. సత్యకుమార్కి ఇచ్చారు, కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అక్కడ మక్బూల్ అహ్మద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింకి అవకాశం కల్పించింది. అక్కడ కదిరి నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ అభ్యర్థి, ఆయన ఓడిపోయే అవకాశం ఉన్నట్టుగా నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. 14 నియోజకవర్గాలు మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో. మొత్తం ఈ 14 నియోజకవర్గాల్లో 5 టీడీపీ, 6 వైసీపీ, 3 టఫ్. ఆ 3 టఫ్లో కూడా 3లో ఎందుకంటే ఒక మాట కూడా తేడా రాకూడదు. మన సర్వే కాదు కదా, వేరే వాళ్ళ సర్వే మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. 1, 2, 3 మొత్తం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అంటే 6+3 9 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవచ్చు. 5 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ పరిమితం అవుతుంది అన్నది నాగన్న గారి విశ్లేషణ, అంచనా. మీరు చెప్పండి.
ఇక్కడ 7 సీట్లు టీడీపీ వస్తుంది. రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, తర్వాత ఉరవకొండ పయ్యావుల కేశవ్ మళ్ళా గెలవబోతున్నాడు. తర్వాత అశ్మిత్ రెడ్డి తాడిపత్రి గెలవబోతున్నారు. తర్వాత అనంతపురం అర్బను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలవబోతున్నారు. తర్వాత కళ్యాణదుర్గం సురేంద్రబాబు ఆయన చెప్పినట్టుగా, తర్వాత రాప్తాడు పరిటాల సునీత, తర్వాత హిందూపూర్ బాలకృష్ణ. నెంబర్ చెప్పండి. 7 స్థానాలు టీడీపీకి, 7 టీడీపీ, 7 వైసీపీకి. బీజేపీకి అవకాశం పోటీ చేసే అవకాశం లేదు. ధర్మవరం అవకాశం లేదా? లేదండి. తర్వాత ఇక లాస్ట్ నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం. చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14లో 11 నియోజకవర్గాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నది నాగన్న అంచనా. 2 మాత్రమే టీడీపీ దక్కించుకోబోతోంది. అందులో ఒకటి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఒకసారి నియోజకవర్గాలు చెప్తాను. తమ్మళ్లపల్లె వైసీపీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. పీలేరు వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఇక మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గెలవబోతూ ఉన్నారు. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. తిరుపతి భూమన అభినవ్ రెడ్డికి ఆర్ఎన్ శ్రీనివాసులకి మధ్య ఇక్కడ గట్టి పోటీ జరిగింది. జనసేన పార్టీకి కేటాయించిన స్థానం ఇది తిరుపతి. ఈ తిరుపతిలో భూమన అభినవ్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు అన్నది నాగన్న అంచనా. శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఇద్దరు రెడ్ల మధ్య పోటీ ఇది. ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. వైసీపీకే ఎడ్జ్ ఉంది. సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నోకతోటి రాజేష్ గెలవబోతూ ఉన్నారు కోనేటి ఆది మూలం మీద. నగరి తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భానుప్రకాష్ గెలవబోతూ ఉన్నారు. ఆర్కే రోజాకు ఓటమి తప్పదు, జన సైనికులు ఆశించినట్టుగా. ఎందుకంటే అందరు ట్రోల్ చేశారో చూసాం కదా రోజాని. ఇక గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. వైసీపీ నుంచి కళత్తూరు కృపాలక్ష్మి గెలవబోతూ ఉన్నారు. చిత్తూరు వైసీపీదేనే అంటూ ఉన్నారు నాగన్న. మిట్టపల్లి చంద్ర విజయానందరెడ్డి గెలవబోతూ ఉన్నారు. పోతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ముదిరేవుల సునీల్ కుమార్ గెలవబోతూ ఉన్నారు వైసీపీ అభ్యర్థి. పలమనేరు వైసీపీ గెలవబోతోంది నల్లప్పగారి వెంకటేష్ గౌడ్. కుప్పం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. తన అప్రతిహత విజయ పరంపరను కొనసాగించబోతూ ఉన్నారు. రైట్, మొత్తం 14 నియోజకవర్గాలు, 11 వైసీపీకి, 2 టీడీపీకి, 1 టఫ్. ఆ టఫ్లో కూడా వైసీపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. చెప్పండి మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారండి? తంబళ్ళపల్లి. ఆయన చెప్పినట్టు ఇక్కడ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, తర్వాత పీలేరు కూడా సేమ్ అదే వైసీపీ, తర్వాత మదనపల్లి కూడా వైసీపీనే, పొంగనూరు కూడా వైసీపీయే, తర్వాత చంద్రగిరి వచ్చేతలకి మారిపోతుంది. పులపర్తి ఇది చాలా కాంట్రవర్షియల్. పులవర్తి నాని ఇక్కడ గెలవబోతున్నాడు. పెద్ద అటాక్ జరిగింది. ఎలక్షనరింగ్ బాగా చేశారు. ఇక టీడీపీ క్యాండిడేట్ ఇక్కడ గెలవబోతున్నాడు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు ఇక్కడ ఓడిపోతున్నాడు. తర్వాత వచ్చేతలకి భూమన అరణ్ శ్రీనివాసులు తిరుపతి పక్కా సీట్ ఇది జనసేనకి. పక్కన 2009లో ప్రజారాజ్యం గెలిచింది కాబట్టి సాలిడ్ గా బలిజలంతా నిలబడ్డారు. అదే అంటే మొదట్లో ఈయనకి స్థానికేతరుడు చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాడని అనుకున్నారు, కానీ ఎలక్షనరింగ్ చక్కగా చేశారు. బీజేపీ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తారు. మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అరణ్ శ్రీనివాస్ ఇక్కడ గెలవబోతున్నారు. ఇక్కడ తర్వాత కాళహస్తి వచ్చి తెలుగు చూడండి. శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. తర్వాత వచ్చేతలకి సత్యవేడు ఇక్కడ కోనేటి ఆదిమూలం. మీరు అక్కడ ఆయన ఏం చెప్పాడండి? వైసీపీ నోకతోటి రాజేష్. ఇక్కడ అదే టైట్లో వాళ్ళ ఆయనే అక్కడ బయటపడే అవకాశం ఉంది. ఇకపోతే నగరి గాలి భానుప్రకాష్, గాలి ముద్దుకృష్ణమాయుడు కుమారుడు, ఇక్కడ జనసేన కేడరు, అక్కడ మెరుపుల మహేష్ అని చెప్పి ఇన్ఛార్జి, సాలిడ్గా పనిచేశారు. ఇక్కడ రోజా ఇక్కడ మాజీ మంత్రి ఇక్కడ ఓడిపోతున్నారు. ఈ మధ్య రీసెంట్గా ట్రోల్ చేస్తున్నారు కదా, ఇంద్రజ జబర్దస్త్కి గుడ్ బై చెప్పారు, రోజా రావడానికి సిద్ధమయ్యారు కాబట్టే
చైర్ ఖాళీ చేశారు అని చెప్పి జన సైనికులు ట్రోల్ చేస్తారు. చేస్తారని. రైట్. ఇంకా ఇకదండి గంగాధర్ నెల్లూరు. ఇక గంగాధర్ నెల్లూరు వచ్చేతలకి ఇక్కడ ఆయన చెప్పినట్టే కృపాలక్ష్మి, తర్వాత చిత్తూరు వచ్చేతలకి ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మళ్ళీ వైసీపీకి కలిసి వచ్చింది. వైసీపీ ఇక్కడ నుంచి ఆయన తిరుపతి పోటీ చేస్తున్నాడు, అరణ్య శ్రీనివాసులు. వైసీపీ ఉండే అవకాశం ఉంది. పోతరపట్టు కూడా అదే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పలమనేరు వచ్చి అమర్నాథ్ రెడ్డి, తర్వాత కుప్పం వచ్చి నారా చంద్రబాబు నాయుడు. రైట్. ఇది ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో నాగన్న అంచనాను ఇప్పటి వరకు నేను మీకు చదివి వినిపించాను. దాంతో మెజారిటీ స్థానాల్లో మీరు విభేదించారు, అంతే కదా. ఇప్పుడు ఓవరాల్ పిక్చర్ ఒకసారి చూద్దాం. ఓవరాల్ ప్రిడిక్షన్ ఒకసారి చూపించండి. ఓవరాల్ ప్రిడిక్షన్ ప్రకారం కూటమి 46 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 96 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది. టైట్ పొజిషన్ 33 ఉన్నాయి. ఈ టైట్ 33 పొజిషన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ 22 చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఇక కూటమికి 3 ఎడ్జ్ మాత్రమే చూపిస్తూ ఉన్నారు. అండ్ చెప్పలేం ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి 8 నియోజకవర్గాల్ని చూపిస్తూ ఉన్న పరిస్థితి. సో మ్యాజిక్ ఫిగర్ 88 నాగన్న అంచనా నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరోసారి గెలవబోతోంది. 96 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది అనేది నాగన్న అంచనా. ఇక పార్లమెంట్ ప్రెడిక్షన్ కూడా ఒకసారి చూద్దాం. కూటమికి ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ నా అభిప్రాయం కూడా కనుక్కోండి. మీరు చెప్పండి, మీ నెంబర్ చెప్పండి. ఈ వైసీపీ పార్టీ 68 సీట్లకి పరిమితం అయ్యే అవకాశం. 68. తర్వాత 85 నుంచి 87 సీట్లు, 85 లేకపోతే 87 సీట్లు మాత్రమే టీడీపీకి వస్తుంది. 17 సీట్లు జనసేన, బీజేపీ 4. టోటల్గా 106 లేదా 107 సీట్లతో కూటమి అధికారంలో వస్తుంది అనేది నాకు అంచనా. మీ అంచనా అంటే మీరు అంచనా వేశారు, ఆ అంచనా గల కారణాలను కూడా చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు